నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ముగిసిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రోజా. విశాఖ కలెక్టర్ పై తక్షణమే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి బండారు డిమాండ్. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ సీఎంగా గెలుస్తారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి. జేఈఈ మెయిన్స్ లో విశాఖ ఆకాష్ విద్యార్థి విజయం. ప్రత్యేక అభినందనలు తెలిపిన కళాశాల అధ్యాపకులు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఘనంగా ముగిశాయి. కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆమె కబడ్డీ పోటీలను ఆడుతూ క్రీడాకారులను ఉత్తేజపరిచారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 45 రోజులుగా నిర్వర్తిస్తున్న ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు యువత క్రీడాకారులు ఉత్సాహంగా ఆడారు. యువతను క్రీడల్లో రాణించే విధంగా సీఎం జగన్ ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనే లక్ష్యంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్టు మంత్రి రోజా తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, సినీ నటుడు జోగి నాయుడు పాల్గొన్నారు. వారి పద్యంగా మా ఏడి మేడం రమణ మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. క్రీడా వాక్యానికి చూపించే వ్యక్తి స్వాగతం పలకవలసినట్లు చేస్తారు. జిల్లాల మధ్య జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ కి విచ్చేసిన వారికి మనందరూ పలుకుతున్నాం. ముందెన్నడూ లేని విధంగా ఆడుదాం ఆంధ్ర డిజైన్ చేసి చాలా చక్కగా 5 స్థాయిల్లో నిర్వహించి అమ్మ గ్రూప్ ఫోటో అమ్మ Last one by Tirupati, guys. You can all right us photo. A photo all. Okay, thank you. Vacate change ground. Nala జాగ్రత్తగా రెండు వైపులు వస్తారు. రెండు వైపులు స్పోర్ట్స్ లైన్ బయటకు వెళ్ళాలి. బ్లాక్ లైన్స్ బయటకు వెళ్ళాలంట. రెడీ కదా. విశాఖ జిల్లాలోని పలు నియోజకవర్గాల ఓటర్ల జాబితా విషయంలో చేర్పులు మార్పుల విషయంలో ఎన్నిసార్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కలెక్టర్ మల్లికార్జున ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తక్షణమే ఆయనపై రాష్ట్ర ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకోవాలని టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ కలెక్టర్ తన హయాంలో వేలాది ఎకరాల భూ కుంభకోణాలకు అనుమతులిచ్చారని, వాటిపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా 3 సంవత్సరాల ఉన్న అధికారులను ఎవరిని కూడా మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి కింద తహసీల్దార్ వరకు బదిలీ చేయడం ఒక పెద్ద ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారంగా కొంత పోలీస్ అధికారులను ఏమో ట్రాన్స్ఫర్ చేశారు,
కొంత తహసీల్దార్ ట్రాన్స్ఫర్ చేశారు, మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ గారు వచ్చి 3 మాసాలకు 2 మాసాలకు తక్కువ 3 సంవత్సరాలు. అంటే ఆ మాత్రం గ్రేస్ ఉన్న అధికారులు బదిలీ చేస్తారు, లేకపోతే అధికారే బదిలీ చేయించుకుంటాడు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఎందుకు పెట్టిందంటే ఎన్నికల కమిషను 2-3 నెలల తేడా కోసం కాదు. ఈ అధికారి ఎక్కువ కాలం కూడా ఉంటాడు, వీళ్ళతో కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొంత లాలూచులు ఉంటాయి, ఎన్నికల్లో ఇది సక్రమంగా నిర్వహించలేరని చెప్పి బదిలీ చేసే అవకాశం వస్తే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని మాత్రం బదిలీ చేయలేదు. ఏమనంటే 3 మాసాలు ఇంకా ఉంది అని. ఓకే, ఉంది, అధికారపరంగా మీకు అది అవకాశం ఉంది. కానీ ఈ కలెక్టర్ మీద, విశాఖ జిల్లా కలెక్టర్ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. మా వెలపూడి గారు చెప్తారు, గన్నబాబు గారు చెప్తారు, కొన్ని విష్ణుకుమార్ గారు చెప్తారు. మీరు చూశారు, ఈ ఎవరైతే బాధ్యులో కొంతమంది ఎన్నికల కమిషను యాక్షన్ తీసుకుంది, గిరీష్ సింగ్ గారిని కానీ ఇతర అధికారిని కానీ. మరి ఇక్కడ ఓట్ల ఆరోపణలో ఉన్నటువంటి ఈ కలెక్టర్ గారిని స్పెసిఫిక్ కేసెస్ చూపిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణ బాబు గారు, గన్నబాబు గారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను పాటిస్తే పార్టీ అభివృద్ధితో పాటు వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీఎం జగన్ గెలిచేందుకు పనిచేస్తారని ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం విశాఖ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే 175 నియోజకవర్గాలకు సంబంధించిన తుది జాబితా సిద్ధమైందని, దానిని త్వరలోనే సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రకటిస్తామన్నారు. అభివృద్ధి సంక్షేమం అందాలంటే సీఎంగా జగన్ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. ఏ పదవైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన బాధ్యతలను నిర్వర్తించడమే నా బాధ్యత. మరీ ముఖ్యంగా ఇప్పుడు జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి నా వంతుగా కృషి చేసి మళ్ళా ఈ రాష్ట్రానికి ఏదైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అమలవుతున్నాయో, వేలాది కోట్లాది మంది లబ్ధిదారులు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో దాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. కాబట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు ఇదే విధంగా ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉండటం కోసం తప్పకుండా ఈ రాష్ట్రానికి జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. దానికి మేము తప్పకుండా కృషి చేస్తాం. అదేవిధంగా ఎలక్షన్ తర్వాత రాష్ట్ర సమస్యలపై, రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోతున్నారో దానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకారము, తోడ్పాటు ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. దానికి మేము రాజ్యసభ సభ్యులు కానివ్వండి, పార్లమెంటు సభ్యులు కానివ్వండి, తప్పకుండా రాజ్యసభలో, లోక్సభలో మన రాష్ట్రానికి అందించిన అన్ని కార్యక్రమాలను త్వరితగతిన జరిగేటట్టు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని ముందుకు పోతామని చెప్పి జేఈఈ మెయిన్స్ 2024 తొలి సెషన్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆకాష్ బైజూస్ విద్యార్థి రిషిశేఖర్ అగ్రస్థానంలో నిలిచాడని ఆకాష్ విద్యా సంస్థల డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ నారాయణమూర్తి తెలిపారు. మంగళవారం విశాఖలోని కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా కళాశాల విద్యార్థులంతా అద్భుతమైన విజయాలను సాధించారన్నారు. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది అధికంగా విద్యార్థులు విజయం సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సో నా పేరు ఆర్వీఎస్ నారాయణమూర్తి అండి. ఆకాష్ విద్యా సంస్థలకి డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు విడుదలైన జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో ఆకాష్ నేషనల్ లెవెల్, జాతీయ స్థాయిలో
300 అవుట్ ఆఫ్ 300 స్కోర్ చేసి 100%తో చరిత్ర సృష్టిని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. అంతేకాకుండా మా యొక్క విద్యార్థులు సిద్ధార్థ్ పటేల్ 99.89%, అలాగే సాయి హర్షిత్ 99.63, మిగిలిన విద్యార్థులు 99.42, 99.33, 99.22 ఇలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబరిచిన సందర్భంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, అలాగే అధ్యాపకులతో ఈరోజు జేఈఈ మెయిన్స్ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా నియర్లీ 35% ఆఫ్ స్టూడెంట్స్ నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్ అయినటువంటి జేఈఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం మనం రిజల్ట్స్ పొందుపరుస్తున్నాం. సహజంగా విద్యార్థులకి ముందుగానే తరఫీ తీసుకొని రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు కొన్ని సెంటర్స్. బట్ మన దగ్గర వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ నుంచి డైరెక్ట్గా వస్తున్నప్పుడు కూడా జేఈఈ లాంటి ఎగ్జామ్స్లో మనం అత్యున్నత ఫలితాలు ఎవ్రీ ఇయర్ మనం కనబరుస్తున్నాం. ఈ ఇయర్ 10% ఎక్కువ రిజల్ట్ సాధించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. వైజాగ్ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం ఆనందదాయకమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పివికి భారతరత్న ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి హర్షం ప్రకటించలేదని, రామ జన్మభూమికి ఆలయం ప్రారంభ వేడుకలను వ్యతిరేకించారని అన్నారు. ఏదేమైనా దేశం అంతా మరొకసారి మోదీ సర్కార్ వైపే చూస్తోందన్నారు. 404 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామని, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీసుకొని వెళ్తారన్నారు. ఈ నెల 15న విశాఖకు 2 కేంద్ర మంత్రులు విచ్చేస్తున్నారని, అదే రోజు వికలాంగులకు ఉచితంగా ఉపకరణాలు అందిస్తామన్నారు. చాలా మంచి విషయం లేవనెత్తారు. ఈరోజు ఉదయం కూడా 8 మందిని కేసు నుంచి తప్పించి చూసి చాలా సంతోషించాను. తప్పనిసరిగా వారు సోమనాథ్ గారిని కూడా, ఎందుకంటే మంచి రిపబ్లిక్ అనేక ప్రధాన అంశాలని తెలియజేయడం జరిగింది. మీడియా మిత్రుల నుంచి కర్మ యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, చేతి వృత్తుల వారు ఎవరైనా సరే వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మా జిల్లా అధ్యక్షులు నిన్ననే ప్రతిపాదన చేశారు. కర్మ పథకం కింద ఎవరైతే భారతీయ జనతా పార్టీ చెప్పేది ఒకటే, మిగతా పార్టీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి గారితో మాట్లాడటము, తర్వాత కొంత విశాఖ అభివృద్ధికి కేంద్రం ఇప్పటికే బాటలు వేయటం జరుగుతోంది. సో ఖచ్చితంగా విశాఖ వాసులకి, ఉత్తరాంధ్ర ప్రజలకి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. అలాగే ప్రధానమంత్రి మోదీ గారి ప్రభుత్వం అన్ని రంగాల్లో చేసేటువంటి అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా మరి వెనుకబడిన వర్గాలకు, అలాగే ఆర్థికంగా పేదవారికి, అలాగే సమాజంలో ప్రభుత్వ సహాయం కావలసినటువంటి అనేక వర్గాలకి అన్ని విధాల చేయూతనిచ్చే క్రమంలో మరి దివ్యాంగులకు కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఒక పథకాన్ని అమలు చేయటం జరుగుతోంది. గతంలో కంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ హయాంలో దాన్ని కొన్ని రెట్లు అధికంగా అమలు చేస్తూ ఈరోజు నా చొరవ మేరకు విశాఖపట్నంలో క్యాంపులు నిర్వహించడం జరిగింది. దివ్యాంగులని గుర్తించడానికి, వారికి ఉన్నటువంటి సమస్యని గుర్తించి దానికి ఎటువంటి ఉపకరణాల ద్వారా వారికి కొంత మేలు చేయగలుగుతామో అటువంటి పరీక్షించేటువంటి కార్యక్రమాన్ని విశాఖలో 2 నెలల క్రితం 13 కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో 7 సెగ్మెంట్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా వేలాది సంఖ్యలో దానిలో దివ్యాంగులు పాల్గొనడం జరిగింది. వారిని ఆ 2 నెలల క్రితం జరిపినటువంటి క్యాంపుల ద్వారా గుర్తించినటువంటి సమస్యలన్నింటినీ కూడా మరి అసెస్ చేసుకొని వారికి ఏ ఉపకరణాలు ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి ఒక అసెస్మెంట్ చేసుకొని ఆ ఉపకరణాలన్నింటినీ కూడా విశాఖపట్నానికి తరలించడం జరిగింది. రేపు 15వ తేదీ అనగా గురువారం విశాఖపట్నంలో మరి పోర్ట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం విశాఖలోని ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 46వ వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపే విధంగా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రానుందని కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ ఈశ్వర్రావు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ¡Vamos!
విషయము ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వ్యతిరేకిస్తున్నాయి. ఒకటి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి వారికి కాపలాగా ఉంటూ వారికి మనస్తత్వం కలిగిన ఈ రాజకీయ నేతల్ని తప్పి నా గురించి కాదు, నాకేదో ఎమ్మెల్యే ఎంపీ వస్తే మన ఇంట్లో మనిషిని గెలిపించుకున్నట్టు అవుతుంది, మరి మన ప్రాంతాన్ని ఎవరు చేసుకోవచ్చు. లీటర్ని సరఫరా చేసి ప్రజెంట్ బిల్లులు పెంచాడు. విష్ణు కుమార్ రాజు గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 24లో అంటే ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల ముందే నేను టోటల్గా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి ఈ విధంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. ఆయనకి ఎన్నికలకు వచ్చి ఓటు వెయ్యమని అడిగే నైతిక హక్కు కూడా వారికి లేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు 2019లో కరెంటు బిల్లులు ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలాడుతున్నాయని ప్రత్యేక హోదా సాధన కమిటీ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం అంటూ ఆయా పార్టీలు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి పనిచేయాలన్నారు. జై భారత్ రాష్ట్ర అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాస్త ఢిల్లీ పెద్దకు తాకట్టు పెట్టేశారని, ప్రత్యేక హోదా సాధనకు ప్రజా ఉద్యమం చేయాలని కోరారు. పరిస్థితులు ఎదురొచ్చినా కానీ మన రాష్ట్ర ప్రయోజనాలు ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించిన ఆ రోజు ఎవరో బయటికి శానిటైజర్లు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. తదుపరి ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడ విభజన చట్టంలో ఉన్నటువంటి విభజన హామీలు అమలు చేసుకోవడం వల్లనే రావాల్సిన కొద్దిపాటి రోజు సమావేశంలో ఉన్నటువంటి పెద్దలు ఒకసారి మీకు పరిచయం, ఇప్పటికీ కూడా పోరాటం చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈ విధంగా మనం 3 పార్టీల మీద నమ్మకం పెట్టుకుంటే ఈ 3 పార్టీలు కూడా మన నమ్మకాన్ని వమ్ము చేశారు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలన్న ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి వారు చేస్తున్న కృషికి మొట్టమొదటిగా మనం అభినందనలు తెలియజేయాలి. ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఈ 3 పార్టీలు ఇది ప్రజా ఉద్యమం కాకూడదు అని వాళ్ళ అంచనాల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే 14వ ఆర్థిక సంఘం వాళ్ళు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అని వారు ప్రకటించారని చెప్పి కల్లబల్లి మాటలు మనకు చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా వాళ్ళ రికమెండేషన్లో ఈ విషయం చెప్పలేదు. ఆ విషయాన్ని 15వ ఆర్థిక సంఘం కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఎన్కే సింగ్ గారు ఈ పుస్తకంలో ఆయన రాశారు. రాసింది ఎవరో ఆషామాషి వ్యక్తి కాదు. 15వ ఫైనాన్స్ కమిషన్ అధ్యక్షులు చైర్మన్ శ్రీ ఎన్కే సింగ్ గారు రాశారు 228వ పేజీలో. ఆయన ఏమన్నారంటే 14వ ఆర్థిక సంఘం ఎప్పుడూ కూడా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పటికీ కేంద్రం కావాలనుకుంటే ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని ఆయన రాశారు. కానీ మన రాజకీయ పక్షాలు ఏం చెబుతున్నాయంటే బీజేపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సిద్ధం సభల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. మంగళవారం విశాఖలో ఆయన వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వద్ద నిరసన తెలిపారు. పేదలకు సంబంధించి పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవంటూ ప్రచారానికి మాత్రం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిలు కోట్లాది రూపాయలు అప్పు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశానికి అమ్మేశారన్నారు. చూసారా, నేను సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు ఖర్చు పెట్టారట. ఎక్కడ చూసినా ప్రతి పోల్కి ప్రతి స్ట్రీట్లో లక్షలు
పోస్టర్స్, వేలు కోట్లు ఖర్చు పెట్టి, ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా? నిరుపేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళలకు ఇవ్వడానికి డబ్బులు లేవు, అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవు, టీచర్స్కి ఇవ్వడానికి డబ్బులు లేవు, శాలరీలు టైంకి ఇవ్వడానికి డబ్బులు లేవు, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు. 10 లక్షల కోట్లు అప్పు చేసి వీళ్ళిద్దరూను రాష్ట్రాన్ని దేశానికి అమ్మేశారు. పాలన రావాలి, పాలన మారాలి, చిత్తుగా మోదీ తొత్తుల్ని ఓడించాలి అంటే 7569441275 ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, ఈ శనివారం 17 తారీఖు సాయంత్రం 6 గంటలకు ఆసిల్మెట్ దగ్గర విశాఖపట్నం మన ఫంక్షన్ హాల్లో ప్రతి వార్డు నుంచి 100,000 మంది తయారవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖలోని ఐబీపీ సెంచరీ క్లబ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని క్లబ్ మాజీ సభ్యుడు కె శివాజీ ఆరోపించారు. మంగళవారం ద్వారకా నగర్ ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్లబ్ 1934లో బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో స్థాపించారు. అలాగే క్లబ్ 1936లో రిజిస్ట్రేషన్ చేశారని గుర్తు చేశారు. క్లబ్ లో నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం విక్రయిస్తున్నారని తెలిపారు. క్లబ్ సభ్యుడు ఒకరు కొద్ది నెలల క్రితం సీతమ్మ దారిలో అక్రమంగా డిఫెన్స్ మద్యం నిల్వ చేసి పోలీసులకు పట్టుబడ్డారు తెలిపారు. క్లబ్ లో 1200 వరకు సభ్యులున్నారని తెలిపారు. గతంలో ఇక్కడ పేకాట టెన్నిస్ పార్క్ లో పార్కింగ్ వద్దు అన్నందుకు తనను అక్రమంగా 2019లో సస్పెండ్ చేశారు. తనతో తిరుగుతున్నారన్న నెపంతో తన స్నేహితుడు పి వెంకటరమణను కూడా అన్యాయంగా సస్పెండ్ చేశారని విచారం వ్యక్తం చేశారు. సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడమే అని స్పష్టం చేశారు. కాజెస్ని ప్రొటెక్ట్ చేయాలని నా ఇది. అందులో ప్యాకాట్ ఉండకూడదు, బార్ ఉండకూడదు, అవన్నీ అంటే డోనర్ ఇంటెన్షన్ అది కాదు. పాస్ చేసేస్తారు, వాళ్ళ ఇష్టం. డబ్బులు కావాలంటారు, పార్కింగ్ ప్లేస్ కడతామంటారు, ఏది చేయరు. వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటారు. 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఊరికి లేట్ అయిందా? ఏం లేట్ అయిపోతుంది. నమస్తే, నా పేరు వెంకటరమణ. నేను అందులో ఫోటో చేసుకుని ఆయన ఇచ్చిన కాజ్ ఏంటంటే సోషల్ గ్యాదరింగ్స్ అండ్ లిటరేచర్ అండ్ స్పోర్ట్స్. ఇప్పుడు స్పోర్ట్స్ ప్లేస్లో పార్కింగ్ నడుస్తుంది, పార్కింగ్ పెడుతున్నారు. స్పోర్ట్స్ యాక్టివిటీని తగ్గించేసి పార్కింగ్ యాక్టివిటీ చేస్తున్నారు. బార్ యాక్టివిటీ ఏమో సోషల్ గ్యాదరింగ్స్లో పెడుతున్నారు. ప్యాకాట్ యాక్టివిటీ ఏమో లిటరేచర్లో పెడుతున్నారు. పెట్టి అవి 3 రన్ చేస్తున్నారు. ఏదో మాఫియా కింద తయారయ్యారు. రిజిస్ట్రేషన్ అయింది కూడా ఈ 3 కాజెస్ మీద. ఆ గవర్నమెంట్ కాజ్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఓన్లీ ప్యాకాట్ క్లబ్బు, డిఫెన్స్ లెక్క అమ్మటం, ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే, ఎవరైనా ఇవన్నీ తెలిసి పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకి ఒక మెంబర్షిప్ ఇవ్వటం, వాళ్ళకి హానరీ మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళని కామప్ చేయటం, ఇది ఎవరైతే జరుగుతున్నది. ఇక్కడ డిఫెన్స్ లెక్క అమ్ముతారు తక్కువ రేటుకి. మీకు అందరికీ బయటికి దొరికే రేటు కంటే చాలా తక్కువ రేటుకి డిఫెన్స్లోనే ఎవరితో ఎంప్లాయీస్, పాపం చిన్న ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసి ఇక్కడ అమ్ముతారు. అది చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్. ప్లస్ రూమ్స్లో జరగని మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమని టీడీపీ నేతలకు అర్థం కావడంతో వారి కుల మీడియాలో లేనిపోని రాతలు రాస్తున్నారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ ఆరోపించారు. మంగళవారం విశాఖ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన సిద్ధం సభలతో టీడీపీకి ఉన్న కాస్త నమ్మకం కూడా పోవడంతోనే ఇష్టానుసారంగా సీఎం జగన్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, వచ్చేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమేనని ఆమె ధీమాను వ్యక్తం చేశారు. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎంతగా పాటుపడుతూ ఉన్నారు. విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మా ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పడుతూ ఉన్నారు. దానికి ఉదాహరణే మన సిద్ధం సభ. జనం తండోపతండాలుగా వచ్చి జగనన్నకి ఎంతగానో తమ మద్దతు తెలియజేశారు. 2024 జగనన్న వన్స్ మోర్ అని ఈ ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమాత్రమైనా చిన్న ఆశ ఉంటే మన సిద్ధం సభతో అది పటాపంచలైపోయింది. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అందుకు మా విశాఖపట్నం మీద విషం చిమ్మడం ప్రారంభించారు.
అందులో భాగంగా ఈరోజు మనం చూసాం ఈనాడు పేపర్లో పిచ్చి పిచ్చి రాతలన్నీ రాసిందే రాస్తూ ప్రజలని మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు, విశాఖపట్నం ప్రజలు అంత అమాయకులు కాదని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, చంద్రబాబు నాయుడు గారైనా, చంద్రబాబు నాయుడు గారి పత్రికలైనా కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అసలు టీడీపీనే కబ్జా చేశారు చంద్రబాబు నాయుడు గారు. రామోజీరావు గారు చూస్తే అతను మొదట 2 ఆఫీసులు, ఒకటి విశాఖపట్నంలో, తర్వాత ఏమో విజయవాడలో ఓపెన్ చేశారు. ఆ ఆఫీసుల కోసం ఇచ్చిన భూమిని లీజుకని తీసుకొని దాన్ని కబ్జా చేయడానికి ట్రై చేశారు రామోజీరావు గారు. టీడీఆర్లు ఇతను లీజుకు భూమి తీసుకొని దాని తాలూకా టీడీఆర్లు ఇతను కావాలనేసి కోర్టుకి ఎక్కాడు. అంటే ఎంత దౌర్జన్యంగా ల్యాండ్స్ కబ్జాలో ఆరితేరిన వ్యక్తో రామోజీరావు గారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాగా గ్రహించారు ఆ సంఘటనలతో. అలాగే తీసుకుంటే బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోటల్లుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారి కొడుకైన లోకేష్ తోటల్లుడైన గీతం భరత్ గారి ఆధ్వర్యంలో గీతం కాలేజీలో ఎంత భూ కబ్జాలు జరిగాయో మనందరికీ తెలుసు. అలాగే ఆ రోజు మనం చూసాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు ప్రజలు తండోపతండాలుగా పోలీస్ స్టేషన్స్కి, ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి భూములు కబ్జాలు జరిగాయని కంప్లైంట్స్ ఇచ్చారు. ఏకం 2500 మంది కంప్లైంట్స్ అఫీషియల్గా కంప్లైంట్స్ ఇచ్చారు. భూ కబ్జాలు జరిగాయి తెలుగుదేశం పార్టీ నాయకుల వలన అనేది ఆ రోజు జరిగింది. ఎందుకు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి అయిన అయ్యన్న పాత్రుడు గారే 1700 ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకులే గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ బ్యాచ్ కబ్జా చేశారని చెప్పి తోటి మంత్రి ఆ రోజు కంప్లైంట్ బహిరంగంగా మీడియాలో చెప్పిన విషయం మీరు మర్చిపోయారేమో. మరి అప్పుడెందుకు ఈనాడు పత్రిక రాయలేదు? ఇప్పుడు లేనివి ఎందుకు రాసి ప్రజలు మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు? ఒక్క భూ యజమానైనా ఇప్పుడు ఎంత కబ్జా జరిగిందని ఎక్కడైనా ఈ మధ్యకాలంలో మీరు విన్నారా? నిజంగా మీకు అంత నమ్మకం ఉంటే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు కదా. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు ఇక్కడ విశాఖలో కబ్జాలు జరిగిపోతున్నాయని వెళ్ళొచ్చు కదా. ఎందుకు అబద్ధ ప్రాతలు రాస్తారు? ప్రజలను మభ్య పెట్టడానికి ట్రై చేస్తారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ అనేది ప్రజలందరికీ తెలుసు. తెలుగు దౌర్జన్యాల పార్టీ, తెలుగు దోపిడీల పార్టీ అని ఉత్తరాంధ్ర ప్రజలందరికీ బాగా తెలుసు. అసలు చెప్పాలంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచుకున్న భూములన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి ఉపయోగపడేట్టుగా చేస్తూ ఉన్నారు. అది తెలుసుకొని మీరు మాట్లాడితే, తెలుసుకొని రాస్తే బాగుంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ముగిసిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రోజా. విశాఖ కలెక్టర్ పై తక్షణమే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి, మాజీ మంత్రి బండారు డిమాండ్. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ సీఎంగా గెలుస్తారు, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి. జేఈఈ మెయిన్స్ లో విశాఖ ఆకాష్ విద్యార్థి విజయం, ప్రత్యేక అభినందనలు తెలిపిన కళాశాల అధ్యాపకులు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.